నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు మహబూబ్ నగర్లోని కాళికాంబ కళ్యాణ మండపంలో జరిగిన విస్తృత స్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి DK అరుణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఒక అభ్యర్థిగా పనిచేయాలన్నారు. ఈసారి ప్రజల్లో మళ్లీ ఈ ఓటు మోదీ కోసమే, మళ్లీ మోదీ రావాలన్న నినాదం ఉన్నది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్లమెంటు కన్వీనర్ పవన్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్, క్రమశిక్షణ సంఘం నాయకులు నాగురావు రామోజీ, పార్లమెంటు కో కన్వీనర్ నరసింహగౌడ్, పార్లమెంటు కో కన్వీనర్ భీమ్రాన్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షులు పగుడాకుల శ్రీనివాసులు, మహబూబ్ నగర్ మాజీ జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి, వనపర్తి మాజీ జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఎవరేమైనా సైలెంట్ గా చెవులు పూసుకొని విన్నా, ఎవరెన్ని మాటలు ఏ విధమైన చేసినా, అదేవిధంగా మౌనంగానే నేను భరించినా, ఏ ఎవరిని కూడా గ్రూపులు ఏ రోజు గ్రూపులు చేయలేదు, గ్రూపులు చెయ్యను. పని చేసేటువంటి ప్రతి కార్యకర్తకు గుర్తించేటటువంటి నేచర్ నాది. ఎవరిని కష్టపెట్టేటటువంటి, ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి, ఎవరిని అవమానించినటువంటి నేచర్ నాది కాదు. ఎవరే రకాల ఎవరే విధంగా కార్యకర్తలు అలాంటి అపోహలు ఎవరైనా సృష్టించినా, ఏదైనా అపోహలున్నా మీ మనసులో వచ్చే కార్యకర్తలందరూ కూడా ఆ అపోహలను బయటికి తీసాలని మీ మనసులో వచ్చని చెప్పి ఈ సందర్భం నేను కోరుతాను. మనస్ఫూర్తిగా అందరినీ కూడా పలకరించినటువంటి అలవాటు నాది. వాళ్ళ మనసులో ఏమంటే నాకు తెలియదు. నేను మాట నాకు ఎవరి మీద ఎలాంటి గ్రూపులు కానీ మనసులో పెట్టుకొని పనిచేసేది కానీ నా తత్వం కాదు. కాబట్టి కార్యకర్తలందరూ మీరు మనసు విప్పి నాతో మాట్లాడచ్చు, మనసు విప్పి మీ మనసులో చెప్పుకోవచ్చు. ఏది విషయం ఉన్నా నా శాయశక్తుల ప్రతి ఒక్క కార్యకర్తకు ఎవరి సమయంలో ఎలాంటి సహకారం అందించాలన్నా సహకారం అందించడానికే DK అరుణ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటది. ఎవరు ఎలాంటి అపోహలు సూచించదా దయచేసి ఆ అపోహలు మీ మనసులోకి రానియకండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందరూ ఒకే తల్లి పిల్లల్లాగా ఈ రోజు నరేంద్ర మోదీ ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది నా కుటుంబం అని ఏదన్నాడో అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త నా కుటుంబమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరి రాబోయేటటువంటి ఈ పార్లమెంట్ లో పెద్ద ఎత్తున మీ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలన్నా మరి ఆ సలహాలు సూచనలు ఒక పర్సనల్ గా చెప్పినా పర్వాలేదు, లేదా ఒక కాగితం మీద రాసిచ్చినా పర్వాలేదు, సమయం ఇస్తే మీరు డైరెక్ట్ గా చెప్పినా పర్వాలేదు. థ్యాంక్ యూ. భారత్ మాతాకి రెండు చేతులు అయితే నిద్రపోతుంది కొంచెం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య రాముడు మనందరినీ కూడా ఆశీర్వదించిండు. అయోధ్య నుంచి ప్రతి ఇంటికి అక్షుంతలు వచ్చినాయి. మనం ఈ రోజు నరేంద్ర మోదీ గారికి ఆ ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. భారీ మెజార్టీతో మనం ఈ స్థానాన్ని గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరూ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.